మీ పేరు? పాలు బాను. మీ వయసు ఎంత? 27. 27 ఏళ్ల వయసుకి చాలా చేశారు మీరు, చాలా కథలు. చాలా ఏం ఎంత మందిని చేసుకుంటారు పెళ్లి? నేనమ్మా ఒక పెద్దవారే మెంటల్ అమ్మా మెంటల్ చేశారా మీరు? ఆమెకి 3 ఆపరేషన్లు. ఎందుకయ్యాయి ఆపరేషన్? పిల్లలకమ్మా, పిల్లల ఆపరేషన్ కదమ్మా. పెద్ద ఆపరేషన్ చేసి పిల్లలు తీసినారు. ఆమెకి ఆపరేషన్ చేస్తే బ్లడ్ లేదని చెప్తే చిన్న బాబుతో రోజు 6 ప్యాకెట్లు బెడ్ ఎక్కించినారు. ఆపరేషన్ చేస్తే మెంటల్ ఎక్కుద్దని ఎవరు చెప్పారు మీకు? అంటే డాక్టర్లే చెప్పిరమ్మా. డాక్టర్లే చెప్పి నేను చెప్పింది కదా, డాక్టర్లే చెప్పి. ఏ డాక్టర్ చెప్పింది ఆపరేషన్ చేస్తే మెంటల్? దెబ్బ ఏమీ దొరుకుతలేదు, దెబ్బ ఏమీ లేదు బాబా అలా అయితే కూడా బాగా అయితే లేదు. మన దేవుడికుండా తీసుకుపోయి దేవుడు. మీరు ఇంట్లో కొడుతుంటావు, ఎట్లా బాగా అవుతుంది? ఎవరు కొడుతుంటారమ్మా? ఎందుకు కొడుతుంటావమ్మా? ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి అబద్ధం చెప్పదు, ఆ అమ్మాయి కదా. మీ ఊర్లో వాళ్ళు అబద్ధాలు చెప్పరు. పెళ్ళం మొగోడు అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు అయితేనే ఉంటాయి. చిన్న గొడవలు అవుతాయి. కొట్టుని బాగినట్టు అయితే ఎవరు బాధరు? ఎవరు బాధరమ్మా? ఎందుకు బాధతామమ్మా? మీరు ఆ అమ్మాయిని కొట్టి ఆ అమ్మాయి నెత్తిన కుట్లు పడ్డాయి లేదా? ఎవరు నెత్తిన కుట్లు పడ్డాయి? ఆమె నెత్తిన కుట్లు నేను వేయలేదు. ఆమె డాక్టర్లు వేస్తారు దెబ్బలు. డాక్టర్ కూడా నేను కుట్లు కూడా అయిపోయలే. నేను రాయి తీసుకొని కొట్టింది కొట్టి నువ్వు కుట్లు కూడా అయిపోయలేదు. రాయి తీసుకొని కొట్టింది ఈమె. ఈయన కొట్టిన నేను అతగా చూస్తూనే ఉంటా. ఈమె కొట్టింది రాయి తీసుకొని, నన్ను కొట్టిందని చెప్పేసి ఈమె పేరు చూపెడుతుంది ఇప్పుడు నా పేరు. ఈమె ఎందుకు కొట్టింది? నేను నా పానం బాగాలేదు, నేను జ్వరం వస్తుంది. ఈమె ఆడికి అలా ఇంటికాడనే ఉన్నది. ఎవరు నా ఇంటికి రాలే ఇంకా ఏమి, అలా ఇంటికాడనే ఉన్నది. నేను బండికి వెళ్ళినా, బండికి ఎక్కడ చెత్త బండి కొడతాను, నీ చెత్త బండికి వెళ్ళినా. ఎందుకు వెళ్ళినా? ఇప్పుడు ఆమె పని చేసి చాలా ఏం కాదు, ఆమె మెంటల్ ఆమె అని నీకు తెలుసు కదా. మెంటల్ ఆమె తెలిసినప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు ఇంట్లో? పని చేయడానికి వచ్చినావా, లేకపోతే ఆమె వండి పెడితే నువ్వు తినడానికి వచ్చినావు ఇంట్లో? అయితే ఆమె బాగాలేదనే నువ్వు ఇంట్లోకి వచ్చినావు. ఇంట్లోకి వచ్చిన దానివి ఆమె కూర వండితే నువ్వు అన్నం వండుతావు, నువ్వు అన్నం వండితే ఆమె కూర ఎందుకు వండుతుంది? వండాలని చెప్పిందా? ఎవరు? నువ్వు వండి పెడితేనే తింటా, లేకపోతే నీకు తంతాలని చెప్పేసి జుట్టు పట్టుకుంది. అంటే పక్క వాళ్ళు ఉండి మా ప్లాస్టిక్ దుకాణం ఉండి ఫోన్ చేసిన, బాల్ ఏడు నువ్వు అంటే ఏమైందనండి, ఇద్దరు అక్కజలు దుమ్ము కొట్లాడుకుంటూ తొందరగా రా అంటే బండి పెట్టేసి తొందరగా పోయే వరకు ఇద్దరు కొట్టు. ఈమెను ఒక గుస గొడవడ్డది, ఈమెను ఒక గుస గొడవడ్డారు. పోయినా ఇద్దరిని చూసిన, తమ్ముకోరి ఏమైనా చేసుకోరు. ఇద్దరిని ఏమన్నా పెద్ద మనుషులు ఏమన్నారు, వాళ్ళు కొట్టుకొని సావని సంపుకొని ఏమైనా చేసుకోరు. నువ్వేమనకు. ఆ దెబ్బకి ఇతను కొట్టిందని చెప్పేసి ఇప్పుడు చూపెడుతుంది, నీకు చూపెడుతుందమ్మా. అసలు మీరు ఆవిడ ఎప్పుడు కొట్టలేదు? ఎవరు కొడతామా? నా భార్యని. ఇప్పుడు ఆయనకి 4 పిల్లలు, బాబు చనిపోయిండు. ఇప్పుడు ముగ్గురు ఫస్ట్ ఆ బాబు చనిపోయినా ఆపరేషన్ కాలే, తర్వాత పిల్లలకు 3 పిల్లలకి 3 ఆపరేషన్లే. ఆమెకు కొట్టినా చేసినా మళ్ళీ దగ్గర కూర్చుకున్నాను నా భార్యని. ఇప్పటి వరకు అయినా వాళ్ళకి ఇంటికి నేను పంపాను. మొన్న పీర్ల పండుగ నేను ఊరికి తోలుకోపోతాను. తోలుకొచ్చి వస్తే కూడా వాళ్ళ అన్న వచ్చి భార్యను కొట్టినట్టు కొట్టిండు. ఇద్దరిని కొట్టేసి ఇది అప్పటికి పిల్లగాని తీసుకొని ఊరికి వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పిల్లగాడు చచ్చిపోతున్నట. మాకేవో దేవర తాకింది, నేను ఆ దేవర చేయనికి పోతాను నేను అని చెప్పేసి పీర్ల పండుగ రాకముందే ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయినప్పుడు ఇంకా నా పిల్లల్ని ఎవరు చూడాలి? ఈమె మైండ్ బాగాలేదు, ఈమె హాస్టల్లో ఉంది. ఏమైతే చేయాలి? ఈమెను చూస్తేనే దగ్గర దుడుకొని వస్తేనేమో ఒకటే కొట్టుడు చేస్తారు. ఎక్కడ పోయి కారం చూడరు, కట్టె చూడరు, ఏం కూడా. ఆమె రాతో నన్ను ఆమెతో ఎప్పటి నుంచి సంబంధం మీకు? ఈమెతో నేను 8 సంవత్సరాల నుంచి ఉన్నామ్మా. ఈమె కూడా బాబు చచ్చిపోయిందమ్మా. వీళ్ళే అందరు కొట్టి ఇంకా గొడవ పెట్టి ఇంకా ఇంటి ముందర పోయి దాని పెద్ద. అంటే ఆవిడని పెళ్లి చేసుకున్నాక ఈవిడతో సంబంధం పెట్టుకున్నారా? ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత సంబంధం పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నారు సంబంధం? అంటే ఇంకా ఇట్లానే పిచ్చిగా చేస్తుంది. ఇక పిచ్చిగా చేస్తుంటే ఇంకా నా పరిస్థితి. ఒకవేళ మీరు పిచ్చిగా చేస్తుంటే ఆవిడ ఇంకో సంబంధం పెట్టుకుంటే బాగుండేదా? ఒకవేళ అదే పరిస్థితి మీకు వచ్చి మీకు పిచ్చి పట్టి ఆవిడ ఇంకో సంబంధం పెట్టుకుంటే ఒప్పుకుంటారా? నేను చేసిన తప్పు ఒకటి. ఇప్పుడు ఒకటి ఏంటంటే, నేను చేసిన తప్పు ఏంటంటే, ఇప్పుడు ఆమె ఇట్లా అయింది కాబట్టి ఈమెను తప్పు చేసిన. నేను ఆ తప్పు చేసిన మళ్ళీ ఈవెన్ ఎందుకు చేసిన? ఆమె ఎందుకు చేసిన నేనంటే, ఇప్పుడు ఈమె ఉంది కాబట్టి ఈమెతో పాటు ఈమె వేరే అమ్మాయిని ఎందుకు చేస్తావు? మా చెల్లె, ఆమె వండిన చెల్లె అన్నం మా చెల్లె ఎందుకు తింటది? మీరు నా ఇంటికి రానే రారు, మీరు నా ఇంట్లో తిననే నేను మీ ఇంటికి రానే రాను. నీతో నాకు బంధం లేదు, నాతో నీకు బంధం లేదు. లేనప్పుడు నేను ఎవరితో వచ్చిన మా భార్య బాగాలేనప్పుడు నా పిల్లలు నేను భవిష్యత్తు చూసుకోవాలి, నా సంసారం నేను చూడాలా వద్దా? ఈమె ఇంటికాడ తీసుకోపోయి పెడితే ఇట్లా కాలుతో కొట్టింది. ఈమెకి ఎక్కడ మెంటల్ దానివి ఎక్కడెక్కడ రోగాలు తెచ్చి నా ఇంట్లో పెడతా ఇట్లా కాలుతో కొడితే చేస్తుంది నా భార్య చేస్తుంది అని చెప్పేసి ఇంట్లో పోయి నా ఇంట్లో తీసుకోపోయి నా ఇంట్లో చూపెట్టినా అమ్మ. నేను తీసుకోపోయి వాళ్ళందరూ వీళ్ళ కొడుకు కూడా ఊరికొచ్చి కొట్టున్నాడు, వీళ్ళ భర్త కూడా వచ్చి కొట్టున్నాడు. ఇలా చచ్చిపోయింది. సాయంత్రం నేను కూడా చచ్చిపోతాను, మనం 4 రోజులు అయితే చచ్చిపోతాం. కానీ వీళ్ళ భర్త కూడా కొట్టిన వాళ్ళే అందరు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు కొట్టిన వాళ్ళే. అంత కొట్టించుకొని వచ్చినా నేను ఆడికి వచ్చిన దానికి అంత కలిగి నాకు వద్దంటే కూడా బలతగా పెళ్లి చేసి నాకు ఈరోజు చుక్కలు చూపెడుతున్నారు. నాకు
ఆమెకు నేను కొట్టేటోని చేసేటోని మరి ఆమెను అట్లా కొడుతుండో అట్లా బాతుండో అట్లా చూస్తలేడు మరి ఈమెకి ఎందుకు ఇస్తే ఈమె రేపన్నాడు ఈమె పరిస్థితి కూడా ఎట్లుంటుందో అని చెప్పి ఆ రోజు నాకు ఎందుకు ఇచ్చారు మళ్ళీ మీరు